వాళ్ళకి అందాల్సినవన్నీ కరెక్ట్ టైం కి అందించడానికి క్వశ్చన్ చేయాలి. ఒక నాయకుడిగా ఎదగాలంటే మాత్రం అపోజిషన్ ఇస్ ద బెస్ట్ పొజిషన్. అంటే నేను కరెక్ట్ గా స్ట్రైట్ క్వశ్చన్ అండి, అపోజిషన్ లో ఉంటే మోర్ పవర్ ఉంటుంది, అగ్రెసివ్గా వెళ్ళొచ్చు. ముత్యాలమ్మ గుడిలో జరిగిన సంఘటనలో బీజేపీ కానీ బీజేపీ అనుబంధ సంఘాలు కానీ ప్లే చేసిన రోల్కి ప్రాపర్ రిజల్ట్ వచ్చింది. గవర్నమెంట్ అసలు కేర్ చేయలేదు కదా మీ ఆందోళన. ఇప్పుడు వక్ఫ్ అమెండ్ అవ్వబోతుంది. ఈవెన్ అమిత్ షా గారు కూడా ఈ స్టేట్మెంట్ క్లియర్గా చెప్పారు. నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూస్లో కూడా సేమ్ ఇదే మాట మాట్లాడా. టెంపుల్స్ మీద కంటిన్యూస్గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇదే ఒక మస్జిద్ మీద జరిగితే, పవన్ కళ్యాణ్ గారు అన్న స్టేట్మెంటే తీసుకుందాం, ఇదే ఒక మస్జిద్ మీద కానీ చర్చ్ మీద కానీ జరిగితే దేశం అల్లకల్లోలం అవ్వకుండా ఉంటుందా? మీరు చెప్పండి. ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇన్ని గుళ్ళు తెలంగాణ రాష్ట్రంలోనే కంటిన్యూస్ అండి, వారం టైం గ్యాప్ లేకుండా కంటిన్యూస్ గా ఒక తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. 1924 మధ్య ఏపీలో కూడా ఇలాగే జరిగినాయి. ఇలా ఎస్ ఇట్ విల్ హ్యాపెన్ అండి. ఎందుకనంటే ఎప్పుడైతే మనం ఈ వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి బిల్ని అమెండ్ చేయడానికి ట్రై చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఒక పకడ్బందీ ప్లాన్ అండి. అల్లర్లు రేపెట్టాలి. రేపెడితే ఇదో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా పెద్ద మనుషులు, వీళ్ళు ఏం చేస్తారంటే బీజేపీ మత కల్లోలాలు మత విద్వేషాలు రెచ్చగొడుతుంది. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడైనా ముస్లింలు రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి కొట్లాటలు చేశారా, హిందువుల మీద దాడులు జరిగాయా అని చెప్పి ఇలాంటి వాళ్ళు కుక్కలు మొరగడానికి, కరిగేలాంటి కుక్కలు మొరగడానికి వాళ్ళకు ఒక ఆస్కారం ఇది. ఓకే, ఇది ఒక పొలిటికల్ స్టంట్ గా తీసుకొని వెళ్ళి వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి చేసే ప్రయత్నాలు. నేను అందుకే మళ్ళీ చెప్తున్నానండి, ఒక సామాన్యుడు, హిందువులకి ఇలాంటి చట్టాలు లేవు. మనం ఒక భూమి కొనుక్కోవాలంటే మన రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి రూపాయి దాచి మన జీవితకాలం అంతా కష్టపడితే కానీ మనం ఒక 100 గజాల భూమి కూడా కొనుక్కోలేము ఇప్పుడున్న సిచ్యువేషన్లో. మన పిల్లలకు ఒక ఆస్తి అనేది మనం ఇవ్వలేము. కానీ రోడ్డు మీద పూలు పళ్ళు అమ్ముకునే వెధవ వెనకున్న బిల్డింగ్ నాదని చెప్పి వక్ఫ్ బోర్డులో క్లెయిమ్ చేసుకొని ఆ పేపర్స్ వీడికి నోటీస్ ఇచ్చి వాడు కనీసం దిక్కుమొక్కు లేకుండా ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ని వాడు పెట్టుకోలేడు. మళ్ళీ ఒక ముస్లింనే తీసుకోమని అడ్వకేసీ చేయమని చెప్పి అడుక్కుపోయి ఆడ వక్ఫ్ బోర్డులో నించాల్సి వస్తుంది. బోర్డు వాడిదే, అందులో ఉన్నది ముస్లింసే, వేసేవాడు ముస్లిమే, వాదించేవాడు ముస్లిమే. ఇలాంటి చట్టాలు మనకు లేవు కదండి. మనం మాత్రం కష్టపడి సంపాదించుకోవాలి కదా. ఒక తండ్రి యొక్క జీవితకాలం పడుతుందండి పిల్లలకు ఒక ఆస్తి ఇవ్వాలంటే. తండ్రి యొక్క జీవితకాలం మీరు అర్థం చేసుకోండి. ఆయన కరెక్ట్గా ఆయన తినే పదార్థం యొక్క రుచి కూడా చూడకుండా అంత గాబరాలు తినేసి పనికి వెళ్ళి రూపాయి దాచి కష్టపడతాడండి. ఆయన ఆరోగ్యం కూడా చూసుకోవడం. అలాంటి ఆస్తులు కూడా ఊర్లు లేపేస్తున్నారు వక్ఫ్ బోర్డు పేరు మీద. ఈరోజు ఆ చట్టాన్ని అమెండ్ చెయ్యొద్దు అని అంటే దాని గురించి అల్లర్లు చేయడానికే ఇవన్నీ పునాదులు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదో స్టేట్స్ లో అక్కడ ప్రతి దగ్గర ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇట్ మే బి కర్ణాటక, ఇట్ మే బి దిస్ ఆర్ వాళ్ళ ఏలియన్స్ లోనే తమిళనాడు అయినా సరే. సో మనం ఏం అర్థం చేసుకోవాలి ఇందులో నుంచి, ఇప్పటికైనా హిందువులలో ఐక్యత రావడం ఎంత ముఖ్యం. మనకి ఇలాంటి బోర్డ్స్ లేవే, మనకి జాగా నామ్స్ ప్రకారము మనం ఒక సెట్ బ్యాక్ ఇవ్వాలి. మనం తీసుకున్న 100 గజాల భూమిలో సెట్ బ్యాక్ ఉంటుంది గవర్నమెంట్. ఇక్కడ ఒక 10 అటు ఒక 15 ఎంతో వదిలేయాలి. అది వదిలేయకపోతేనే మన పర్మిషన్ క్యాన్సిల్ చేసి మన ఇల్లుని వాళ్ళు సీల్ చేయడానికి రెడీగా ఉంటారు కదా ఆఫీసర్స్. మరి ఏ భూమి చూస్తే ఆ భూమి ఇది నాది అని చెప్పి పుట్నాలు పల్లెల్లాగా అమ్ముకోవడానికి దేశం వీడదా అండి? కాంగ్రెస్ వాడు ఎట్లా చేస్తారు ఇలాంటి చట్టాలన్నీ? అలాంటప్పుడు సగం మందికి తెలియదండి వక్ఫ్ బోర్డు గురించి. సగం మంది హిందువులకి అసలు మేము ఉంటున్న ఇల్లు, నా ఇల్లు ఉన్న వెంచర్ మొత్తం వక్ఫ్ బోర్డు చేశారు. ఇప్పుడు పేపర్స్ వచ్చాయి మాకు. ఏం చేస్తారు? కూర్చొని మీటింగ్లు పెడుతున్నారండి. నేను నవ్వాను వాళ్ళని చూసి. మీరేం పీకలేరు, వక్ఫ్ బోర్డుని మీరేం పీకలేరు అంటే అక్కడ కేంద్రంలో ఈ చట్టాన్ని సవరణ జరిగే వరకు కూడా మీరేం పీకలేరు. మూసుకొని కూర్చోవాల్సిందే. 1.5 కోటి పెట్టి కొన్నాడండి ఒకటి ఇల్లు. వాడిని వాడి ప్రాపర్టీని వక్ఫ్ బోర్డ్ అంటే ఈ రోజు వాడు ఖాళీ చేయాలంటే ఏడుకెళ్ళి ఖాళీ చేస్తాడు. వచ్చి కాలనీ ప్రెసిడెంట్ అయ్యా అంటే